శ్రీకృష్ణ భగవానుని సందేశం ఏమిటి? మీరు కర్మ అంటే పని చేయండి అంటారు. అహంకారం లేకుండా పని ఎలా చేస్తారు? అహం కొంత ఉంటుంది. ऐसे जैसे हम जिंदगी जलते हैं ईश्वर पे समर्पित होके, ईश्वर के प्रेम में, तो धीरे धीरे वो भक्ति की वजह से मैंपन, मैंपन, अपनापन, భగవంతునికి తమను తాము సమర్పించుకొని భగవంతుని పట్ల ప్రేమలో క్రమక్రమంగా భక్తి కారణంగా నాది లేదా మనది అనే భావం కరిగిపోతుంది. సేవాభావం ప్రకటితమవుతుంది. के ध्यान करने के बाद అందువలన సహజ మార్గంలో మన హార్ట్‌ఫుల్‌నెస్‌లో ఒక పద్ధతి చెప్పబడింది. ఉదయం మనం ధ్యానం చేసిన తరువాత ఒక ఆధ్యాత్మిక స్థితి లభిస్తుంది. उसको देखो, उसको संभालो। దాన్ని గమనించి కాపాడుకోండి. ధ్యానం పూర్తవ్వగానే వెంటనే లేచి వెళ్ళకండి. పని అయిపోయిందని స్ప్రింగ్‌లా పైకి లేస్తారు. చాయ్ త్రాగడానికి, ఏదైనా పని చేయడానికి, ఎవరికైనా ఫోన్ చేయడానికి వెళతారు. అలా చేయకండి. మీరు లేకుంటే ఈ ప్రపంచం ఏమీ ఆగిపోదు. ధ్యానం తరువాత పొందిన స్థితిని చూడండి. దానిపై మననం చేసుకోండి. ఆ స్థితి కోసం అరగంట సేపు కూర్చుంటారు. మరో 5 నిమిషాలు కూర్చోండి. దానిలో మమేకమవ్వండి. ओतप्रोत हो जाना चाहिए, वो स्पिरिचुअल आध्यात्मिक हालत में ओतप्रोत हो जाना है। ఆ ఆధ్యాత్మిక స్థితిలో ఎక్కువగా మునిగి దాన్ని పట్టుకొని ఉండండి. ఏదైనా పని చేసేందుకు మీరు అన్ని చోట్లకు వెళ్తుంటారు. మరో గ్రామంలోని ప్రజలను కలుస్తారు. అంటే ఈశ్వరుడే ఆ పని చేయిస్తున్నాడు. నేను చేస్తున్న పనిని ఆ ఈశ్వరుడే నా చేత చేయిస్తున్నాడు. నేను కేవలం మాధ్యమాన్ని మాత్రమే. और ये जो काम है, मैं उसको डेडिकेट करता जाता हूँ। ఆ పనిని ఆయనకే అంకితం చేస్తాను, సమర్పించుకుంటాను. ఎవరినైనా మనం కలిసి వారికి మేలు చేస్తే అది కూడా ఆయన కోసమే నేను చేస్తున్నాను. మనకు లభించిన పని ఫలితాన్ని ఈశ్వరునికి సమర్పించాలి. దానివల్ల మీరు సంస్కారం ఏర్పడకుండా కాపాడబడతారు. మనం ఆ ఈశ్వరునికి అర్పించినట్లయితే, సమర్పించుకుంటే మీరే నా లక్ష్యం, నా ధ్యేయం అంటూ నేను చేస్తున్న ఏదైనా మీతోటే చేస్తున్నాను. आपसे ही कर रहा हूँ, आपके लिए ही कर रहा हूँ। మీకోసమే చేస్తున్నాను. ప్రతి పనిని, ప్రతి శ్వాసను ఆయనకు సమర్పించాలి. ఇలాంటి భావాన్ని ప్రకటించుకోవాలి. మొదట్లో కష్టంగా ఉంటుంది కానీ, పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల అది అలవాటవుతుంది.